శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయి నమః. నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది ఆ అంశాన్ని గురించి మాట్లాడుతున్నానండి. మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు. ఇతడికి రెండు రాశులు ఉన్నాయండి. ఒకటి కన్యా రాశి, రెండవది మిథున రాశి. ఈ మిథున రాశి వారు ఎవరైనా కానీ చాలా తెలివికల వాళ్ళండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో వీరికి బాగా తెలుసు. మృగశిర 3 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలుపుకుంటే ఇది మిథున రాశిలోకి వస్తుంది. ఈ మృగశిర 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారు పగడాన్ని మీరు ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆరుద్ర 4 పాదాల వారు గోమేధికం ధరిస్తే చాలా బాగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వారు కనకపుష్పరాగాన్ని ధరిస్తే బాగా ఉంటుంది. ఈ మృగశిర 3 పాదాల వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుందండి. కుజుడు 7 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. అంటే 31 సంవత్సరాలు నిండిన వారికి శని మహర్దశ నడుస్తుందని అర్థం. ఇది చాలా కష్టకాలం, దాన్ని కొంచెం గమనించుకోవాలి. తర్వాత ఆరుద్ర 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరికి ప్రారంభంతో రాహుమహర్దశ ప్రారంభమవుతుంది. అది 18 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత గురుమహర్దశ వస్తుంది. 18 నుంచి 34 సంవత్సరాల వరకు వీరికి గురుమహర్దశ ఉంటుంది. తర్వాత శని మహర్దశ స్టార్ట్ అవుతుంది. 34 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఆరుద్ర 4 పాదాల వారికి 53 సంవత్సరాల వరకు శని మహర్దశ నడుస్తుంది. ఇది కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు ఉంటారు, శని 19 సంవత్సరాలు ఉంటారు, తర్వాత బుధుడు 17 సంవత్సరాలు ఉంటారు. 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు వీరికి శని మహర్దశ నడుస్తుంది. తర్వాత వీరికి 52 సంవత్సరాల వరకు బుధ మహర్దశ నడుస్తూ ఉంటుంది. నేను దశలు ఎందుకు చెప్తానంటే దశలు చాలా రోజులు ఉంటాయి కాబట్టి దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి దశ ఉంటే మంచిగా జరుగుతుంది, చెడు దశ ఉంటే చెడుగా జరుగుతుంది. జాతకంలో మీ దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకుంటే చాలా మనం దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విషయం తెలుస్తుంది. ఇకపోతే ఈరోజు గ్రహ సంచారం వల్ల ఈ మాసంలో అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఈ నెల రోజులు ఎలా ఉంటుందో అంచనా వేద్దాం. రవి చతుర్థ స్థానంలో ఉన్నాడు. రవి 4వ ఇంట ఉంటే అంత లాభంగా ఉండడు. ఇంట్లో చికాకులు ఉంటాయి, తరచూ అల్లర్లు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న మాటలకే గొడవలు పడే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఉన్న పిల్లలు చదువులు వెనుకబాటు పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలో ఉండడం మంచిది. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా అంత శుభపరిణామైన విషయం కాదు. సంతానం వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ సంతానములో ఎవరో ఒకరు ఇంట్లో విషయాలలో తలదూచుకొని పెద్దవారిని ఎదిరిస్తారు. దాన్ని జాగ్రత్తగా మీరు డీల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి అయిన బుధుడు అంత పెద్దగా ఏమీ చేయదలుచుకోలేదు. మీరు అనుకున్నంతగా వ్యాపారాలు ఏమీ నడవు, ఇదమిద్దంగానే ఉంటాయి. ఇకపోతే గురువు 1వ స్థానంలో ఉన్నాడు. 1వ స్థానంలో గురువు కూడా లాభం లేదు. 2, 5, 7, 9, 11 స్థానాలలో ఉంటేనే కానీ లాభంగా ఉంటుంది. ఈ గురువు కూడా మీకు ఏమి సహకరించట్లేదు. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఇతని వల్ల కొంతవరకు మీకు లాభపడే అవకాశం ఉంది. ఇంటిలో ఆనందదాయకంగా ఉండవచ్చు, ఏదైనా విందులు వినోదాలు ఉండవచ్చు. కానీ ఆర్థికంగా అంత వెసులుబాటు కలిగించే వ్యక్తి మాత్రం శుక్రుడు కాదు, 4వ స్థానాధిపతి అయినప్పుడు. 10వ స్థానంలో శని ఉన్నాడు. 10వ స్థానంలో ఇది వృత్తి స్థానము. ఈ వృత్తి స్థానంలో మీ చేసే పనుల యందు ఏమైనా కొద్దిగా మెరుగు జరగవచ్చును, కానీ అనుకున్నంత ఆశించినంత ఫలితాలు మాత్రం ఉండవు. మీరు ఏదైనా పనులు తరపడితే కొంచెం వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. వివాహ విషయాలే కానీ ఇంకా ఇతరత్ర విషయాలే కానీ మీరు వెనకడుగు వేస్తేనే చాలా మంచిది. ఈ నెల వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు కార్తీక మాసంలో ఏర్పాటు చేసుకోండి. కానీ వ్యాపారాలు మాత్రం ప్రారంభిస్తే నష్టపోయేది మాత్రం తప్పనిసరి మిథున రాశి వారికి. ఎందుకంటే ఏ గ్రహాలు కూడా వీరి అనుకూలంగా లేవు. రాహు 9వ స్థానంలో ఉన్నాడు, పితృస్థానంలో ఉన్నాడు. అంత పెద్దగా లాభాలు ఉండవు. 3, 6, 11 స్థానాలలో ఉంటేనే రాహు బాగా పనిచేస్తాడు. కాబట్టి 9వ స్థానం వల్ల అతనికి జరిగేది లేదు, ఒరిగేది లేదు. కాబట్టి ఏ విధంగా లేదు. ఒక కేతు ఒకటే మీకు బాగా లాభంగా ఉంది. 3వ స్థానంలో ఉన్నాడు. ఈ కేతు వల్ల మానసికమైన ఆనందం జరుగుతుంది, ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది, భక్తి భావన జరుగుతుంది, ఇంట్లో పూజలు పునస్కారాలు జరుగుతాయి. దానివల్ల ఖర్చులే కానీ అంత పెద్ద లాభంగా ఉండదు. మొత్తానికి రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు భాగాలలో కేతు మాత్రమే పనిచేస్తున్నాడు. మిగతా గ్రహాలు ఏవి లేవు. కాబట్టి మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి అనుకున్నంత ఫలితాలు లేవు.
మీ మిశ్రమ ఫలితాలని చెప్పలేను, బాగా ఉన్నదని చెప్పలేను. మీకు గోచార రీత్యా సరిగ్గా లేదని అర్థమవుతుంది. వీటన్నిటికీ నేను ఒకటే సూచిస్తున్నాను, మీ ఇష్టదైవాన్ని లేదా మీ కులదైవాన్ని బాగా ఆరాధించండి. వీలైతే ఒకసారి రుద్రాభిషేకం కూడా చేయించడం చాలా మంచిది. ఇకపోతే చాలామంది నన్ను అడుగుతున్నారు, గురుగారు మా వ్యాపారాలు నడవట్లేదు, మాకు ఆర్థిక వెసులుబాటు బాగా లేదు, మేము ఏం చేయాలి ఏమిటి? అమ్మా, మీరు వ్యాపారాలు బాగా లేవంటే ఒకసారి జాతకాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారం నడవకపోవడానికి మీ దగ్గర పెట్టుబడి లేదా, లేక పెట్టుబడి ఉండి నడవట్లేదా, మీరు పెట్టిన స్థలం సరిగ్గా ఉన్నదా లేదా, మీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయా, అవన్నీ పరిగణలోకి తీసుకొని చెప్పడం జరుగుతుంది. జాతకాన్ని విశ్లేషించాలంటే సుమారుగా 1 గంట సమయం పడుతుంది. అది సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, పుట్టిన నెల ఉంటేనే జరుగుతుంది. నామ నక్షత్రాల మీద చూస్తాము. అది కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నాడి జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది, దాని ద్వారా చూసి చెప్తాను. నాకు వీలైనంత వరకు మీకు సహాయం చేసే దృష్టితో ఉంటాను. మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ లేదా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ కావాలని మీరు అనుకుంటే ఒకసారి ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి, మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను. అనారోగ్య సమస్యల విషయాలలో కూడా చాలామంది ఫోన్ చేశారు. అష్టమంలో కనుక చంద్రుడు కానీ, రాహు కానీ, కేతు కానీ ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒకసారి మీ జాతకాన్ని పంపించండి, నేను నా వీలైనంత వరకు చూసి మీకు సమాధానం ఇస్తాను. ఉంటానండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ పూర్ ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.